ఏంటి తినే చూస్తున్నా? ఆకలేస్తోంది. ఈ ఆళ్ళు ఏమన్నా దొరుకుతుందేమో తిందామని. అదో ఆ పిచ్చి ముద్ద వస్తోంది, దాని పీకులు తినరా. దానివల్ల మా నాన్న ఎప్పుడు తిట్లే. అవునే, ఇంట్లో లడ్డూలు గుడ్డులు తిందాం అనుకున్నావా? దీనివల్ల మా నాన్న కూడా రోజు తిడుతూ ఉంటాడు. అది వస్తుంది. మరి నిన్నేమని పిలవను? నీ మొహానికి చుట్టరికాలు కూడా. అవన్నీ చెప్తే నీకేం అర్థం కాదు. నేనేమో వరుసకి మొగుడు అవుతా. నువ్వు పిచ్చిదానవు కదా. నేను చేసుకోను చేసుకోను చేసుకోను. నాకే లేదు, నీకిందుకు ఇంటి పెద్దాడా? అమ్మని కాదే, అమ్మమ్మని పిలుచుకో. నాకు భయం లేదు. ఏమే బుద్ధి లేదు మీకు? ఎందుకలా అమ్మాయిగా నేర్పిస్తారు? చిన్న రాకపోతే వీళ్ళకి వెళ్ళి గంతులేదు. అంతేగాని మళ్ళీ అమ్మాయి గారు జోలికి వచ్చారంటే నౌకరు కదా మా పిల్లని పట్టుకుని చెప్తావా? ఎంత పొగరా నీకు? తినమరికి ఒళ్ళు కొవ్వు ఎక్కుంటున్నాడు. తులసివనంలో గంజాయి మొక్కలాగా వీడు మన మధ్య పనికిరాడన్నాయా? అనిపిట్ ఆ దక్షిణ ముసలాడికి తొత్తి వీడు. ఇంత విశ్వాసపాత్రులు ఉంటే మనకు అనేకమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ మాటే నేను మీతో చెబుదాం అనుకుంటున్నా. దేవుడి గుళ్ళో పూజలు చేస్తా బతుకున్నాడు. సారాయి కొట్లోనూ మాంసం కొట్లోనూ పని చేయలేడు బాబు. ఏదో ఒక రోజు దేవుడే మిమ్మల్ని దండించకపోడు. వస్తాను అమ్మా. పద్మమ్మ, వస్తానమ్మా, వస్తాను. జాగ్రత్తగా ఉండు తల్లి, జాగ్రత్తగా ఉండు. పొగరబోతు రాసుకెళ్ళి రక్తం తాగుతాను. థ్యాంక్ యూ రాజా. ఎన్నో మర్డర్ కేసులు, డెకాయిట్ కేసులు ఛార్జ్ చేయబడిన విక్టర్ని అరెస్ట్ చేసినందుకు హోమ్ మినిస్ట్రీ నన్ను కంగ్రాచులేట్ చేసింది. దానికి నాకు హెల్ప్ చేసిన నీకు కృతజ్ఞత తెలుపుకుందామని రమ్మన్నా. వెరీ గుడ్. నా వల్ల నీకు మేలు జరిగిందంటే ఐఎమ్ వెరీ గ్లాడ్. రాజా, నీ పర్సనల్ మ్యాటర్స్ లో జోక్యం కలిగించుకుంటున్నాను అనుకోకు. నువ్వు ఇలా క్లబ్స్ లోనూ బార్స్ లోనూ తిరగటం వల్ల ఎంత చీప్ అయిపోతున్నావో ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు ఇలా తిరగటం మూలంగానే ఆ జానీకి నిన్ను బలవంతం చేసే ధైర్యం వచ్చింది. అవును, నన్ను పూల్ కింద జమ కట్టి నా చేత పని జరిపించుకోవాలని చూశాడా రాస్కెల్. మొన్న మీ అమ్మగారు గుడి దగ్గర కనిపించి నీ గురించి చెప్పుకుని ఎంతో బాధపడ్డారు. ఈ పాకుడు మెట్లని, జారుడు బండల్ని దాటి ఏదైనా ఉద్యోగంలో చేరితే ఎంతో సంతోషిస్తుంది ఆవిడ. వాట్ యు సే? అవును శేఖర్, అమ్మ బాధపడుతుందని నాకు బాధ లేకపోలేదు. రాజా, కొన్నాళ్ల పాటు ఈ ఊరు వదిలి ఈ వాతావరణం నుంచి, ఈ స్నేహితుల నుంచి ఎటైనా దూరంగా వెళ్లిపో. కొత్త జీవితాన్ని ప్రారంభించు. మా రాజాను చూసి మేము గర్వపడేలా ప్రవర్తించు. సమర్థుడైన బిడ్డను కన్నందుకు మీ అమ్మగారు సంతోషపడేలా చెయ్యి. ఈ ఇంటి బాగోగుల గురించి, మన తక్షణ కర్తవ్యాల గురించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా తమ్ముడు. ఏదైనా 2 బాటిల్సా? పెద్దలున్నాయా? ఉన్న నౌకర్లు కూడా వెళ్ళగొట్టావా? తెచ్చే దిక్కు కూడా లేదు. పోనీ చిన్న పంపిద్దామా? వద్దురా బాబు, అదేదో కూల్ డ్రింక్ అనుకుని గడగడ తాగేసి రోడ్డు మీద పడిపోగలడు వాడు. వాడు అంతటి వాడే రోయ్. తీసుకోండి పెద్ద బాబు. ఏమని కళాశీస్కి. మధుబాబు గారు తమ ఇల్ సిగరెట్లు, చిన్నబాబు గారు తమకు నంచుకోవడానికి చెక్కినాం. అట్లా చూస్తారండి బాబు, మందు కొట్టేయండి, లాగించేయండి. నువ్వు దేవదూతమా? కాసేపు అట్టాగే అనుకోండి పెద్ద బాబు. ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు ఊడిపడ్డావు. వస్తూనే ఎన్ని వరాలు ఇచ్చావు మాకు. ఎవరు తండ్రి నువ్వు? మాది ఊరే మధ్య బాబు. రాజశేఖర బాబు గారు ఓసారి నన్ను మెచ్చుకుని ఈ ఇంటికి పల్లెలు రమ్మన్నారు. తీరా వద్దును కదా గోపాలం గారు అడ్డు తగిలాడండి. వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు ఆ ముసలాదను గెంటేయడం చూసి ధైర్యంగా లోపల దూరాను. శబాష్, కుర్రాడు చాకలే ఉన్నాడురా. నీ పేరేంటో? శాఖనే పిలవండి.
ఇదివరకు నేను పనిచేసిన దొరలింటో కత్తిలా ఉన్నవారు అనేవారు. అలాగే పిలవండి అన్నాను. కత్తి అని పిలిచేవారు. పేరుదేముందని బాబు, శాఖరే పిలవండి. వెర్రీ గుడ్, తగిన మనుషులు దొరికేవరా చాకు. అప్పుడేం చూశారండి, ముందు ముందు చూడండి ఈ శాఖ పదనం. ఓకే, నీకు ఉద్యోగం ఖాయం చేశానే చాకు. ఇక్కడే ఉండి మా పనులు చూసుకో. మీ విషయాలు చూసుకోవడానికే కదండి నేను అక్కడి నుంచి చేరుకొచ్చింది. అది సరే కానీ శాఖ, అంత్యనిష్టారం కంటే ఆదినిష్టారం మేలని. మరి జీతం అది ఇచ్చిపుచ్చుకోవడాలు ఏంటి? జీతం ఏముందండి బాబు, దేవుళ్ళ లాంటి మీ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. అదే 10,000 నాకు. ఉంచేశారండి బాబు, సీట్స్ కొట్టి లాగించేయండి. మందు పుట్టిని పడుసు పిల్లని ఇలా ఊరికే కళ్ళ ముందు పెట్టుకుని కూకోకూడదండి. పక్కడి కళ్ళు పడిపోతాయి. లాగించండి తొందరగా. దండాలమ్మ గారు, నేను కొత్త పాలేనమ్మా. నన్ను ధనరాజు అంటారు. మీరు రాజు అని పిలవండి చాలు. అరే ఏంటమ్మా పళ్ళరసం ఇట్టాగం చేశారు? తాగండమ్మా. ఏంటమ్మా అట్ట చూస్తున్నారు? నన్ను కోపాలం పంపించాడమ్మా. తన ఇంటి నుంచి గెంటేశారని చెప్పాడు. మిమ్మల్ని పద్దమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అలాగా? చేసిన పాపం శాపమై మంచాన పడి శిక్ష అనుభవిస్తున్నాను బాబు. ఆ దుర్మార్గులు పద్మకి ఏం కీడు తలపెడతారో నేను భయపడుతున్నాను. పాపం శుభం తెలియని పిల్ల. పద్మని జాగ్రత్తగా చూసుకో బాబు. అట్టాగేనమ్మా, మీరు మందులు టైం ప్రకారం వేసుకోండి. నేను వచ్చేసా కదమ్మా, చక్రం తిప్పి ఆట ఆడించేస్తాను చూసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. వస్తాను, ఈ పళ్ళరసం తీసుకోండి. ఎవరబ్బాయి నువ్వు? కొత్త పనివాడిని అమ్మాయి గారు, నన్ను ధనరాజు అంటారు. భయపడకండి అమ్మాయి గారు, కొత్త పనివాడిని. కొత్త పనివాడివా? గోపాలం వెళ్ళిపోయాడు కదండి, ఆడి బదులు నేను వచ్చాను. అలాగా? ఇదివరకు నన్ను ఎవరైనా కొడితే నాన్నగారికి గోపాలానికి చెప్పేదాన్ని. ఇప్పుడేమో నాన్నగారు ఊరెళ్ళిపోయారు, గోపాలం కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరూ లేకపోయేసరికి నాకెంత ఏడుపొచ్చిందో తెలుసా? అసలు నన్ను మీ నాన్నగారే ఇక్కడికి పంపించారమ్మాయి గారు. నిజంగా? ఒట్టమ్మాయి గారు, అక్కడ మా పద్దమ్మ ఒంటరిగా ఉంటుంది, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని చెప్పి మరీ పంపించారు. మరి నాన్నగారు ఎక్కడున్నారు? ఇంటికి రారా ఇంకా? వచ్చేస్తారమ్మాయి గారు. దేవుడికి నాన్నగారికి అవసరం వచ్చిందట, అందుకే అక్కడికి పిలిపించాడు. ఆ పని పగనే వచ్చేస్తారమ్మాయి గారు. ఈలోగా మీరు ఏళ్ళకి భోంచేయాలి, ఏళ్ళకి నిద్రపోవాలి. ఆ పనులన్నీ చూసుకోవడానికే నన్ను ఇక్కడ పంపించారు. ఇక నువ్వు ఇక్కడే ఉంటావా? ఉంటానమ్మాయి గారు. మరి నిన్నేమని పిలవను? రాజు అని పిలవండి. రాజు బాగుంది. పడుకోండి, ఇంకా నిద్రపోకపోతే నాన్నగారు కోపడతారు. అమ్మో, అయితే పడుకుంటాను.